ఈ బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద కజరియా, డాన్సన్, సోమని బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు. ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్, MYK లాటిక్రేట్, రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్, నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వర. వాసవి వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు వాసవి క్లబ్ గ్రేటర్ మరియు వనితా క్లబ్ సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో NEC కాలేజీ నుంచి ఫార్మసీ విద్యార్థులు బ్లడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్ట్ డే సందర్భంగా మీడియా వాళ్ళకి సన్మానం, మెట్రో శ్యామ్ మరియు సిటీ కేబుల్ ఖలీల్ కి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ క్లబ్ అధ్యక్షుడు K హరికృష్ణ, కార్యదర్శి T మల్లికార్జున గుప్తా, వనితా క్లబ్ అధ్యక్షురాలు M రాధిక మరియు IEC ఆఫీసర్స్ KK విశ్వనాథరావు, సుజాత లక్ష్మి, ఏవి సీతారామయ్య, పొట్టి హనుమంతురావు పాల్గొన్నారు. మరియు వైస్ గవర్నమెంట్ M చిరంజీవి, క్లబ్ సభ్యుడు V చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి, జై వాసవి. చిన్న సూది రాధిక గారు. జై వాసవి, 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 జై వాసవి. జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం ఈరోజు జర్నలిస్ట్ డే జరుపుకోవడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. న్యూస్ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అన్ని వైపుల నుంచి కూడా న్యూస్ని కవర్ చేసే వాళ్ళే జర్నలిస్టులు. ఎక్కడ ఏదైనా జరిగింది అంటే తెలియాలంటే ముందు ఛానల్స్ వాళ్ళు, జర్నలిస్టులు వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని ఎక్కడికైనా వెళ్ళి ఆ న్యూస్ని అందరికీ కూడా తెలియజేసే వాళ్ళే జర్నలిస్టులు అంటే. అలాంటి జర్నలిస్టులకి ఈరోజు మన వాసవి ఇంటర్నేషనల్ ద్వారా కానీ, వాసవి క్లబ్స్ ద్వారా కానీ మరి ₹1 నుంచి కొన్ని కోట్ల రూపాయల సేవ అందించే మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవలే కాదు, అన్నదానం ముఖ్యం అంటే విద్యాదానం ముఖ్యమన్నారు. అంటే అన్నదానం ఆకలి తీరుస్తుంది, విద్యాదానం చదువుకొని ఆ అన్నాన్ని సంపాదించుకునేది నేర్పిస్తుంది. అట్లా కాకుండా బ్లడ్ డొనేషన్ కూడా మన దాంట్లో ఇన్వైట్ చేశారు. ఆ బ్లడ్ ఇవ్వడం అంటే ఒక అవసరమైన వ్యక్తికి బ్లడ్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలని కాపాడటానికి కూడా మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అవయవదానం చేయమన్నారు. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే మన యొక్క బాడీని కూడా చనిపోయిన తర్వాత కూడా అందరికీ ఉపయోగపడేటట్లు కూడా మరి అవయవదానాన్ని కూడా ప్రోత్సహించారు. అలాగే ఈరోజు NEC ఫార్మసీ విద్యార్థులందరూ వచ్చి ఇక్కడికి బ్లడ్ డొనేషన్ ఇచ్చినందుకు వారికి ఆరోగ్య అష్టైశ్వర్యాలు చేకూరాలని. మరి అబ్బాయిలు అంటే 9 నెలల్లోనే పుడతారు, కానీ వాళ్ళ శక్తి అపారమైంది. మరి బ్లడ్ ఇచ్చి ఎంతో మందికి రక్తదానం చేసినటువంటి ఆ పిల్లలకి కూడా ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని
ఆయువు ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంటర్నేషనల్ వాళ్ళు మా చేత చేయించిన ఈ కార్యక్రమాలన్నిటికీ కూడాను మరి చక్కటి కార్యక్రమాలు చేస్తున్న మరి వాసవి క్లబ్ వనిత మరియు గ్రేటర్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అందరికీ ఉపయోగపడేట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం వాసవి క్లబ్ ఫౌండర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి జయంతి సందర్భంగా 1/9/2024 నుంచి 7/9/2024 వరకు వాసవి వారోత్సవం కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున వాసవి క్లబ్ గ్రేటర్, వాసవి క్లబ్ వనిత నర్సరావుపేటతో సంయుక్తంగా గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఎన్ఈసి కాలేజీ, ఫార్మసీ కాలేజీ విద్యార్థులు బ్లడ్ డొనేషన్ చేయడానికి ఇక్కడ ఇచ్చేశారు. వారు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ప్రత్యేక విద్యార్థులకి మా క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు జర్నలిస్ట్ డే అండి. ఆ జర్నలిస్ట్ డే సందర్భం కూడా మెట్రో శ్యామ్ గారికి అట్లాంటి ఖలీల్ గారు కూడా ఈ 2 క్లబ్ల తరఫున సన్మానించడం జరిగింది. ఏంటంటే జర్నలిస్ట్ అంటే ఇందాక మనోరు అనుకున్నవాడ పెన్ను పెట్టి రాసేది, వాళ్ళు ఏ విషయం రాసినా వాళ్ళు రాసేదాన్ని బట్టి, వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరు నమ్ముతూ చూస్తాము. వాళ్ళు నిజాయితీగా ఏ విషయం తెలిసిందో కూడా స్వచ్ఛందంగా ఎవరికి భయపడకుండా జర్నలిస్టు ఈ విషయాలు తెలియజేస్తే చాలా బాగుంటుంది. మరి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళ జర్నలిస్ట్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అట్లాంటి జర్నలిస్టుల రోజు కూడా మనం వాళ్ళని సన్మానించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇట్లా శ్యామ్ కానీ, ఇట్లా ఖలీల్ కానీ ఏ కార్యక్రమం ఇచ్చినా మాకు వచ్చి సాధరిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, వాసవి మాత ఆశీస్సులు ఉండాలని, అట్లానే మా వాసవి క్లబ్ గ్రేటర్ వనిత తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ఇట్లా వాసవి క్లబ్ అంటే ఇంటర్నేషనల్లో దాదాపు చాలా సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఆ కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారు పెట్టిన క్లబ్ మరి వాళ్ళ దాదాపు సంవత్సరానికి ఒక 2000 క్లబ్లు ఏర్పడి ఒక 50 కోట్ల రూపాయల సేవా కార్యక్రమం చేస్తున్నామంటే దాన్ని కూడా ప్రత్యేకంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై వాసవి. ఈరోజు మన వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు వాసవి వారోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు 6వ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతుంది. ప్రాణదానం చేయాలంటే ఏ ఆపద వచ్చినా కూడా, ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా, ఏం జరిగినా కూడా బ్లడ్ కావాలి. ఆ బ్లడ్ ఇవ్వడానికి అడగంగానే మనకి ఎన్ఈసి నర్సరావుపేట ఫార్మసీ కాలేజీ విద్యార్థులు రావడం చాలా సంతోషదాయకం. వాళ్ళ చిరంజీవులు మంచిగా ఇట్లా ఎంతో మంది ప్రాణాలను కాపాడడానికి వాళ్ళు మూలకారకులు అవుతున్నారు. అలా భావన ఉండటం కూడా చాలా మంచిది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున విలేకరులకి కూడా సన్మాన కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో మెట్రో ఛానల్ ఎండి గారు శ్యామ్ గారు, అలానే సిటీ కేబుల్ ఖలీల్ గారికి కూడా సత్కారం జరిగింది. ఈరోజు ఏంటంటే మనకి ఎక్కడ ఏం జరుగుతుందన్నా కూడా మనకి తెలియాలంటే ఇమ్మీడియట్గా ఈ రోజున ఎక్కడ మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, మనం జాగ్రత్త పడటానికి, మనం సమాజంలో ఎలా నడుచుకోవాలని దానికి, ఏమైనా అబద్ధభావాలు ఉన్నప్పుడు కూడా మనం ఎలా నడుచుకోవాలని దానికి కూడా మీడియా ఎంతో ఉపయోగపడుతుంది. పాత రోజులు వేరే. ఈ రోజు ఏంటంటే జనాభా పెరుగుతో పాటు అన్ని వ్యవస్థల్లో కూడా మంచి చెడు రెండు ఉన్నాయి కాబట్టి తెలియాలంటే ఎక్కడ మంచి జరిగినా, ఎక్కడ చెడు జరిగినా కూడా చెడులో నుంచి జాగ్రత్తలు తెలుసుకోవడం కోసం, మంచిలో నుంచి మనం ఎలా చేయాలని తెలుసుకోవడం కోసం కూడా మీడియా చాలా ఉపయోగపడుతుంది. ఎన్ని కష్ట సుఖాలు కూడా మన వరుసలో మనం విజయవాడ చూసాం. ఆ కార్యక్రమం అక్కడ వరదలు వచ్చి ఇది అవుతున్నా కూడా మనం ఎక్కడ ఏం చేయాలన్నా వెంబటే ఆ మీడియా ఉండటంతో ఇలా గవర్నమెంట్ కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఉపయోగపడుతుంది. దానికి వాళ్ళు యొక్క శ్రమని మనం తిరుసత్కారాలు ఎన్ని చేసినా కూడా ఇది కావు. కానీ వాళ్ళు చేయడం వాళ్ళ ఉచిత ధర్మం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన చేతనంతా వాళ్ళకి తిరుసత్కారం చేసి వాళ్ళని సన్మానించుకున్నాము. అలానే ఇంటర్నేషనల్ వారు మనకి ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తూ విద్యాదానం, అవయవ దానం, అట్లానే అన్నసంతర్పణ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. మన యొక్క వాసు వ్యవస్థలో ఉన్నది కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారు చెప్పిన ఏంటంటే నాయకత్వం, స్నేహం, సేవ, ఈ మూటి కోసమే మన సంస్థను స్థాపించి ఎంతో లక్షల మంది, కొన్ని లక్షల మందికి మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన ఈ రోజున మన వాసవి క్లబ్ గ్రేటర్, అలానే వనితా క్లబ్ సంయుక్తంగా చేస్తున్నందుకు ఆ పిఎస్సీలందరూ కూడా ధన్యవాదాలు. ఇలా మంచి కార్యక్రమాలు చేస్తూ మన వ్యవస్థలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ